నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబర్స్. ప్రస్తుతం మన ఉన్న జీవన విధానంలో మొబైల్ నెంబర్స్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకోవాలి? ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకుంటే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది? ఇటువంటి విషయాలు సవివరంగా తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. అయితే ఈరోజు మనం విద్యారంగం గురించి మాట్లాడుకుందామండి. సో విద్యారంగంలో చాలా మంది ఉన్నతంగా చదవాలి, మేము టాప్ అవును. పొజిషన్స్‌లో ఉండాలి, కాలేజ్‌లో మేము టాప్ ర్యాంక్‌లో ఉండాలి, స్కూళ్ళల్లో మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి వాళ్ళు చదువుతారు గానీ చదివింది గుర్తుండదు. అవును. వాళ్ళు అంటా ఉంటారు, మేము బాగా చదువుతున్నాం, చాలాసేపు చదువుతున్నాం కానీ మాకు గుర్తుండట్లేదు. ఏం చేయాలి అసలు ఈ గుర్తుండటానికి ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అలానే ఈ విద్యారంగంలో మంచి మంచి ర్యాంకులు యెస్. సాధించాలి అంటే వాళ్ళు ఎటువంటి నెంబర్స్ వాడితే బాగుంటుంది? సో వీటన్నిటి గురించి చెప్పండి. విద్యారంగంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గురువులండి. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారో, టీచర్స్‌గా వాళ్ళు ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా కానివ్వండి, వాళ్ళందరూ టీచర్స్ కిందికే వస్తారు. అధ్యాపక వృత్తిలో ఎవరైతే లెక్చరర్ ఫీల్డ్స్‌లో ఉన్నారో, వీళ్ళు ముఖ్యంగా వాడవలసిన నంబర్స్ వచ్చేసి 139. 1 అనేది సన్‌కి సంబంధించింది, 3 అనేది గురువుకి సంబంధించింది, 9 కుజుడికి సంబంధించింది. విద్యారంగంలో ఇవి చాలా చాలా ప్రాముఖ్యమండి. ఇప్పుడు మీరు చాలా మందిని గమనించండి, ఏ రంగంలో అయినా వాళ్ళు ఉన్నతంగా రాణించారంటే ముఖ్యంగా వారి వెనక ఉన్నది వాళ్ళ గురువులేనండి. కాబట్టి ప్రతి రంగానికి అత్యధికంగా మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే రంగం గురువులండి. అది ఏ రంగమైనా కానివ్వండి. కాబట్టి అటువంటి గురువులు ఎటువంటి మొబైల్ నంబర్స్ వాడాలి? గురువులుగా మీరున్నప్పుడు మీరు ఒక అద్భుతమైన మొబైల్ నంబర్ మీ దైనందిత జీవితంలో గనుక మీరు వాడేటట్లయితే మీరు మంచి స్టూడెంట్స్‌ని తయారు చేయవచ్చు. కాబట్టి మీరు ఒక మంచి మాస్టర్‌గా ఉండవచ్చు. టీచర్స్‌గా రాణించాలనుకునే వాళ్ళు, అధ్యాపక వృత్తిలో నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలనుకునే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు వాడవలసిన మొబైల్ నంబర్ 139 ఉండాలి టీచర్స్‌కు. ప్లస్ వీటితో పాటు పిల్లర్ నంబర్స్ కూడా ఉండేటట్లు చూసుకోండి. 1569 వీటితో పాటు ఎండింగ్ డిజిట్స్ 0, 4, 7, 8, 1, 2, 3 లేకుండా చూసుకోండి. ఎండింగ్‌లో రాకూడదు. మధ్యలో ఎక్కడైనా రావచ్చు. కానీ చాలామంది మా పిల్లలు సరిగా చదవడం లేదండి, మొబైల్ ద్వారా ఏమైనా ఇబ్బంది ఉందా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. చదువులో మీ పిల్లలు బాగా రాణించాలన్నా, వాళ్ళు మంచి ర్యాంకులు పొందాలన్నా మీ పిల్లలు వాడే మొబైల్ నంబర్‌ని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ పిల్లలు వాడే మొబైల్ నంబర్‌లలో ఎండింగ్‌లో 0 ఉండకూడదు, 4, 7, 8 ఉండకూడదు. అదేవిధంగా లాస్ట్ డిజిట్స్ అవి ఎండ్ అయ్యే డిజిట్స్ 3 కానీ 2 కానీ 1తో ఎండ్ కాకూడదు. పిల్లలు గనక మంచిగా రాణించాలంటే, వాళ్ళు చదివిన చదువులో ఇంకా పై స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళు వాడవలసిన మొబైల్ నంబర్స్‌లో ఉండవలసిన నంబర్లు 1 నంబర్ ఉండాలి, 3 నంబర్ ఉండాలి, 9 నంబర్ ఉండాలి, 4 నంబర్ ఉండాలి, 8 నంబర్ ఉండాలి. ఈ నంబర్స్ తప్పకుండా చూసుకోండి. మీ పిల్లలు వాడే మొబైల్ నంబర్లలో తప్పకుండా ఇటువంటి నంబర్స్ ఉండాలండి. ఎడ్యుకేషన్స్ ఫీల్డ్‌లో హయ్యర్ చదువులు చదవాలన్నా కూడా ఈ నంబర్స్ మీకు చాలా బాగా పనికొస్తాయి. విద్యారంగంలో విద్యార్థులు బాగా రాణించాలి, విద్యారంగంలో రాజయోగం పట్టాలి, మంచి ర్యాంకులు రావాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా వాడవలసిన నంబర్లు మీరు 1 నంబర్ ఉండేటట్టు చూసుకోండి, 3 నంబర్ ఉండేటట్టు చూసుకోండి, 4 నంబర్ ఉండాలి, 8 నంబర్ ఉండాలి, 9 నంబర్ ఉండాలి. ఈ నంబర్స్‌ని గనక మీ మొబైల్ నంబర్లలో మీరు చూసుకునేటట్లయితే విద్యారంగంలో మీ పిల్లలు చాలా బాగా రాణించగలరు. మీరు కోరుకున్న ర్యాంకులను పొందవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఎండింగ్‌లో సున్నాలు లేకుండా చూసుకోండి. 0తో మొబైల్ నంబర్స్ ఎండ్ కాకూడదండి. ఏ మొబైల్ నంబర్లలో 0తో ఎండ్ అయినా మీ పిల్లలు చదువులో అంత బాగా రాణించలేరు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక్కసారి గమనించండి. మీ పిల్లల మొబైల్ నంబర్లను ఒక్కసారి చెక్ చేయించుకోండి. మొబైల్ నంబర్లు సరిగా మారితే వాళ్ళ జీవితం మారుతుంది. కాబట్టి మీ పిల్లల జీవితం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. వాళ్ళు ఎటువంటి మొబైల్ నంబర్స్ వాడుతున్నారు, వాళ్ళు చదువుకున్న చదువుకి రేపు ఉద్యోగం రావాలన్నా వాళ్లకు మంచి మొబైల్ నంబర్ ఉండాలి.
మంచి మొబైల్ నంబర్ మంచి జీవితాన్ని ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. కాబట్టి విద్యారంగంలో రాణించాలనుకునే వాళ్ళు గురువులు ఎటువంటి మొబైల్ నంబర్ వాడాలి, పిల్లలు ఎటువంటి మొబైల్ నంబర్ వాడాలి అనేది తెలుసుకున్నాం. ముఖ్యంగా గురువులు 139 ఉండేటట్టు చూసుకోండి, పిల్లలు 136489 ఉండేటట్టు చూసుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ మొబైల్ నంబర్ మార్చండి, మీ జీవితాన్ని మార్చుకోండి. తప్పకుండా అండి. విద్యారంగంలో ఉన్నటువంటి వారు ఎటువంటి నెంబర్స్ వాడితే వారికి బాగా కలిసి వస్తుంది, గురువులు కానీ పిల్లలు కానివ్వండి, వాళ్ళు వాడే నెంబర్స్ని బట్టే వాళ్ళ విద్యారంగం అనేది అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.